రెండవ దినవృత్తాంతములు 27 అధ్యాయము. యోతాము ఏలనారంభించినప్పుడు 25 యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా. యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రియైన ఉజ్జియా యొక్క చర్య ఎంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను. అతని కాలములో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి. అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపెలు దగ్గరనున్న గోడ చాలమట్టుకు కట్టించెను. మరియు అతడు యూదా పర్వతములలో ప్రాకారపురములను కట్టించి అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించెను. అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధము చేసి జయించెను గనుక అమ్మోనీయులు ఆ సంవత్సరము అతనికి 200 మణుగుల వెండిని 10,000 కొలల గోధుమలను 10,000 కొలల యవలను ఇచ్చిరి. ఈ ప్రకారముగా అమ్మోనీయులు మరు సంవత్సరమును 3వ సంవత్సరమును అతనికి చెల్లించిరి. ఈలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను. యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతడు చేసిన యుద్ధములన్నిటిని గూర్చియు, అతని చర్యను గూర్చియు ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది. అతడు ఏలనారంభించినప్పుడు 25 యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. యోతాము తన పితరులతో కూడా నిద్రించెను. అతడు దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా రాజాయెను.